ఈ అమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకున్నా గాని వాళ్ళు చెడిపోతూ ఉంటారు. అలాగే ఈ అమ్మాయితోని వాళ్ళ ఊర్లో ఉన్న మగవాళ్ళు అందరూ బంచిక్ చేస్తారు. అసలు అలా ఎందుకు జరిగింది? ఈ అమ్మాయి ఏ తప్పు చేసింది? ఎందుకు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఈ అమ్మాయితో బంచిక్ చేశారు అన్న వివరాలు తెలుసుకోవాలి అంటే మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోవాలి. కానీ దానికన్నా ముందు మన ఛానల్‌కి మీరు ఫస్ట్ టైమ్ గనక వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ స్టార్టింగ్ సీన్‌లో ఆ ఊర్లో ఉన్న చౌదరీలు అలాగే చాలా డబ్బున్న వాళ్ళు అందరూ కలిసి ఒక ఇటికల పట్టి నడుపుతూ ఉంటారు. ఆ బట్టీలో తన్వా కూడా పనిచేస్తూ ఉంటాడు. ఇతని వయసు 55 సంవత్సరాలు. ఇతను ఒంటరివాడు. ఇంట్లో ఒక్కడే ఉంటాడు. పెళ్లితో మనకి సంబంధం లేదు అని అనుకుంటూ ఉంటాడు. నన్ను ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంటుందిలే అని అనుకుంటూ ఉంటాడు. కానీ ఆ ఊర్లో ఉన్న పూజారి ఇతని కోసం ఒక అమ్మాయిని తీసుకొస్తాడు. ఈమె పేరు బౌరి. ఈమె వయసు 23 సంవత్సరాలు. అయితే జనాల దృష్టిలో ఈమె చాలా దురదృష్టవంతురాలు. ఎందుకంటే ఈమె పెళ్లి చేసుకుందామని ఎప్పుడు సిద్ధమైనా గానివ్వండి, ఆ పెళ్లి కొడుకులు ఏదో కారణంతో సరిపోతూ ఉండేవాళ్ళు. ఇప్పటికి ఈమెకి 3 సంబంధాల దాకా చెడిపోయాయి. కానీ చివరికి ఈ అమ్మాయి ధనవాన్ని పెళ్లి చేసుకుంటుంది. ధనవా పెళ్లికి 5గురు పెద్ద మనుషులు వస్తారు. ఇందులో ఒక అతను చౌదరి. ఇతను బట్టి ఓనర్. ఇతని పేరు సూరి. ఇతను బట్టి మేనేజర్. మూడో వ్యక్తి ఇతను పూజారి. ఇతనైతే ఏ పని ఉచితంగా చేయడు. బదులుగాని ఆ ఊర్లో ఉన్న ఆడవాళ్ళ దగ్గర నుంచి శారీరక సుఖాన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాడు. ఇక నాలుగో వ్యక్తి వచ్చేసి ఈ ఊర్లోని ఒక షాప్‌ని నడుపుతూ ఉంటాడు. ఇతను అందరికీ అప్పుని ఇస్తూ ఉంటాడు. కానీ బదులుగాని వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ దగ్గర నుంచి శారీరక సుఖాన్ని తీసుకుంటూ ఉంటాడు. వీళ్ళందరికన్నా చాలా భిన్నంగా ఉండే వ్యక్తి డాక్టర్. అయితే ప్రెజెంట్ ధన్వా పెళ్లికి చౌదరి బ్రదర్స్ అయిన దయా గోపాల్ కూడా వచ్చారు. నెక్స్ట్ చౌదరితో పూజారి, దయా పెళ్లి నేను అంత అందమైన అమ్మాయితో చేశాను. మీరు మాత్రం మీ పెద్ద తమ్ముడు గురించి అసలు పట్టించుకుంటలేదు అని రెచ్చగొడుతూ ఉంటాడు. వీళ్ళందరూని ధన్వా ఒంటిలోని శక్తి కూడా లేదు. ఇంత అందమైన అమ్మాయిని ఇతను ఏం చేసుకుంటాడు అని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే చౌదరి తమ్ముళ్ళు ఆ ఊళ్ళోనే పెద్ద ఎదవలు. పెళ్లి జరిగిన రాత్రి ఆ ఊరిలోని మానసిక స్థితి సరిగ్గా లేని వసంతి అనే ఒక అమ్మాయిని అడవిలోకి తీసుకెళ్లి మానభంగం చేస్తారు. ఆ అమ్మాయి ఎవరితోనో చెప్పుతుంది అని చంపేసి నీటిలో పడేస్తారు. వీళ్ళు ఎప్పటిలాగే మేము తప్పించుకుంటాము అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈసారి వీళ్ళిద్దరూని మానభంగంతో పాటుగాని మర్డర్ కూడా చేశారు. అలాగే ఆ ఊర్లో ఉన్న ఇన్స్పెక్టర్ కి చౌదరికి కూడా పడదు. అందుకు పాత నేరాలు కూడా బయటపడతాయి. ఆ తర్వాత రోజు చౌదరి తన ఇద్దరు తమ్ముళ్ళు చేసిన విషయాన్ని తెలుసుకుని ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయను అని దేవుడికి దండం పెట్టుకోండి అని గుడికి తీసుకువెళ్తూ ఉంటారు. ఈ విషయం పోలీసులకు తెలుస్తుంది. వెంటనే వాళ్ళు గుడికి వెళ్లి వాళ్ళ ఇద్దరు తమ్ముల్ని కొట్టుకుని తీసుకువెళ్తూ ఉంటారు. ఒకవైపు చౌదరి మాత్రం పోలీసుల దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవు అని ధైర్యంగా ఉంటాడు. పోలీసులకు కూడా ఆ విషయం తెలుసు. అందుకే చౌదరి ఇద్దరు తమ్ముల్ని తిరగేసి కట్టి తుక్కు తుక్కు కింద కొట్టేస్తారు. వాళ్ళిద్దరూ కూడా ఈ తప్పు మేమే చేశాము అని ఒప్పేసుకుంటారు. పోలీసులకి సాక్ష్యం కూడా దొరికింది. ఇక చౌదరి ఏమీ చేయలేక ఆ ఊళ్ళో ఉన్న లాయర్‌ని కలుస్తాడు. లాయర్ అంటాడు, ఇన్స్పెక్టర్ మీ తమ్ముళ్ళ మీద ఎటువంటి కేసులు వేశాడు అంటే వీళ్ళిద్దరిని కోర్టుకు తీసుకువెళ్ళగానే ఇంక జీవితాంతం జైలు బతుకు అయిపోతుంది. ఉరి కూడా తీసే అవకాశం ఉంటుంది. కానీ మీ తమ్ముల్ని బయటికి తీసుకురావడానికి ఒక్క మార్గం ఉంది. అదే సెటిల్మెంట్. కానీ ఈ సెటిల్మెంట్ చేసుకోవటం కోసం చాలా డబ్బులు ఖర్చు అవుతాయి అంటాడు. కానీ చౌదరి దగ్గర అన్ని డబ్బులు లేవు. పూజారి ఒక ఐడియా చెప్తాడు. ఇటకల బట్టీలో పనిచేసే వాళ్ళందరి దగ్గర నుంచి 50% డబ్బులు తీసుకోమంటాడు. అది కూడా బలవంతంగా. అలాగే ఈ బట్టీలో పనిచేసే వాళ్ళందరూ కూడా పని మానలేరు. ఎందుకంటే ఆ ఊర్లో ఇంకొక బట్టీ లేదు. వీళ్ళు చేస్తే ఇదే పని చెయ్యాలి. ఎన్ని డబ్బులకైనా. అలాగే 300 మంది పనివాళ్ళు ఉంటారు. వీళ్ళందరి దగ్గర నుంచి 50% డబ్బులు కట్ చేసి చౌదరి తీసుకుంటే తన తమ్ముల్ని ఆ కేసు నుంచి విడిపించవచ్చు. ఒకవేళ ఎవరన్నా ఎదురు తిరిగినట్లయితే ఆ బట్టి మేనేజర్ రౌడీ కాబట్టి అతను ఏదన్నా చేస్తాడేమో అన్న భయంలో అందరూ ఉంటాడు. ఒకటేసారి పని వాళ్ళందరికీ 50% డబ్బులు తగ్గిచ్చేసినందువలన ప్రతి ఒక్కళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇదే బట్టీలో ధనవ కూడా పనిచేస్తూ ఉంటాడు కాబట్టి ధనవ సూరి దగ్గరికి వెళ్ళి నాకు డబ్బులు సరిపోవు, నాకు ఫుల్ అమౌంట్ ఇవ్వండి అని ఆ మేనేజర్ని అడగగానే ఆ మేనేజర్ కొత్తగా పెళ్లి చేసుకున్న నీ పెళ్ళాన్ని నా దగ్గరికి పంపిస్తే నీకు చాలా డబ్బులు ఇస్తాను అని అంటాడు. ఇంకొక వైపు లాలా కూడా సరుకుల్ని అప్పు కింద ఇవ్వడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ధన్వ భార్యతోని పని కానిద్దామని ప్లాన్ చేస్తూ ఉంటాడు. కూలి డబ్బులు సగమే కావడం వలన ఆ ఊర్లో పని చేసుకునే వాళ్ళ పరిస్థితి అంతా చాలా దారుణంగా మారిపోతుంది. ధనవాతో పనిచేసే ఒక వ్యక్తి కొడుకు ఆరోగ్యం చాలా పాడైపోతుంది.
ఉంటుంది. మందులకి కూడా డబ్బులు ఉండవు. అందుకు ఆ వ్యక్తి డబ్బుల కోసం తన భార్యని డాక్టర్ దగ్గర పడుకోబెట్టి మందులకి డబ్బులు సంపాదిస్తాడు. ఈ విషయం గౌరి తన భర్తతో చెప్తుంది. ఇతను కూడా పేదవాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంటుంది. మన అవసరాలే మన చేత ఇలాంటి పనులు చేపిస్తాయి అని అంటాడు. తర్వాత రోజు ధనవ చౌదరి దగ్గరికి తన కూలి డబ్బులు అడగడానికి వెళ్తాడు. చౌదరి నీ భార్యని నా దగ్గరికి పంపించు, నీ కూలి డబ్బులు నీకు ఇస్తాను అని అంటాడు. ధన్వ విసిగిపోయి నా 7 రోజులు కూలి డబ్బులు నీ దగ్గరే పెట్టుకో, నా భార్యని నీ దగ్గరికి నేను చచ్చినా పంపించను అని అంటాడు. ఆ మాటకి చౌదరికి చాలా కోపం వస్తుంది. ధన్వాని తన దగ్గరున్న మనుషులతో కొట్టిస్తాడు. ఆ దెబ్బలని తిన్న తర్వాత ధన్వ పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది. డాక్టర్ అయితే వచ్చి అతనికి ట్రీట్మెంట్ చేస్తాడు. కానీ బిల్లు మాత్రం చాలా ఎక్కువగా వేస్తాడు. ఈ డాక్టర్ ధన్వ భార్యని వాడుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు. కానీ ధన్వ భార్య మాత్రం తన ఇంటిలో ఉన్న సామానాన్ని అంతా అమ్మేసి ఆ బిల్లుని చెల్లిస్తుంది. జనాలు అందరూ నీ బౌరీ దురదృష్టం వల్లనే ఇలా జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. ధన్వా కూడా ఇలాగే అనారోగ్యం పాలు అయ్యి కొన్ని రోజుల్లో సరిపోతారు అని అందరూ అనుకుంటూ ఉంటాడు. బౌరీ కూడా అది నిజమే అనుకుంటుంది. పరిష్కారం కోసం ఆ ఊర్లో ఉన్న గుడి దగ్గరికి వెళ్లి పూజారిని కలుస్తుంది. అక్కడ పూజారి అంటాడు, తపస్సు చాలా కఠినమైనది. ఈ రోజు నైట్ నువ్వు కేవలం వస్త్రం మాత్రమే కట్టుకుని ఇక్కడికి రావాలి అని అంటాడు. బౌరీ కూడా ఇంటి దగ్గరికి వెళ్లి తన భర్తతో చెప్తుంది. ధన్వా అంటాడు, పూజారి చెప్పినట్లుగా చేస్తే ఆరోగ్యం బాగోయినట్లయితే ఇంకా డాక్టర్లు ఎందుకు అని అంటాడు. అయితే ధన్వాకి తెలుసు పూజారి మనసులో ఏముందో. ఆ రోజు నైటు పూజారి చాలా వెయిట్ చేస్తాడు. కానీ ఆమె పూజారి దగ్గరికి వెళ్ళదు. అయితే ఈ విషయంలో లాలా పూజారిని ఎగతాళి చేస్తాడు. సూరి అంటాడు, అందుకే నేను అతన్ని పనిలోంచి తీసేశాను. తప్పనిసరి పరిస్థితుల్లో అతని భార్యని నా దగ్గరికి పంపిస్తాడు అని. కానీ లాలా నువ్వు అతని సామానం కోసం డబ్బులు ఇచ్చావు. వాళ్ళ డాక్టర్ ఫీజు కూడా ఇచ్చేశారు. అందుకే పూజారి దగ్గరికి కూడా రాలేదు అని అంటాడు. అప్పుడు లాలా ఇలా అంటాడు, తప్పు నాది కాదు. ఆ రోజే డాక్టర్ అతనికి జబ్బు నయమయ్యే మందు ఇవ్వకుండా అతను చనిపోయే మందు ఇచ్చి ఉంటే మన పని ఎప్పుడో అయిపోయి ఉండేది అని అంటాడు. డాక్టర్ వెంటనే నా దగ్గర ఒక ఉపాయం ఉంది అని అంటాడు. తర్వాత రోజు డాక్టర్ చౌదరి సహాయంతో ఒక పంచాయతీని పెడతాడు. ఊరి జనం అందరి ముందు డాక్టర్ అంటాడు, ఊర్లోకి ఒక అపాయం రాబోతుంది. ఒక భయంకరమైన రోగం ఊరికి సోకబోతుంది అంటాడు. ఒక రిపోర్ట్ ని చూపించి ఈ రిపోర్టు ధనవాది అంటాడు. ఇతనికి ఎయిడ్స్ ఉంది అంటాడు. ఆ ఊర్లో జనం అందరికీ ఎయిడ్స్ అంటే ఏమిటో తెలియదు. అందరూ చాలా వింతగా చూస్తూ ఉంటారు. కానీ అందరికీ అది చాలా ప్రమాదకరమైన రోగం అన్న విషయం తెలుసు. కానీ ఆ రోగం ఎలా అంటుకుంటుంది, ఆ రోగం వస్తే ఎలాగ ఉంటారు అన్న విషయం ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరికీ తెలియదు. చౌదరి ధన్వాని అలాగే వాళ్ళ ఫ్యామిలీని ఆ ఊరి నుంచి బయటికి వెళ్ళిపోమని అంటాడు. ఈ ఊర్లోనే ఉంటే ఆ రోగం అందరికీ సోకుతుంది అని అంటాడు. ఇక ధన్వా తన ఫ్యామిలీని తీసుకుని ఊరు బయటికి వెళ్ళిపోయి అక్కడ ఒక చిన్న గుడిసెను కట్టుకుంటాడు. బౌరీని కూడా తన దగ్గర నుంచి వెళ్ళిపోమంటాడు. తనకి కూడా ఆ రోగం సోకుతుందేమో అని. తన దగ్గర ఎవరు ఉండకూడదు అని అనుకుంటాడు. కానీ తను బతకాలి. బతకాలి అంటే తనకి ఫుడ్ కావాలి. అందుకు బౌరీ తన హస్బెండ్ కి ఫుడ్ ఇవ్వడం కోసం ఇటుకల పట్టీలో పనికి చేరుతుంది. కానీ ఆ ఇటుకల పట్టీలో ఉన్న కామాంధులు అందరూని బౌరీని తినేసిలాగా చూస్తూ ఉంటారు. ఒకరోజు ఆ ఇటుకల పట్టీకి ముంబై నుంచి ఒక స్టూడెంట్ వస్తాడు. అతను కూలీల మీద డాక్యుమెంటరీ తీద్దామని అనుకుంటాడు. కూలీలు ఎంత కష్టపడతారు ఏంటి అనే దాని మీద వీడియోస్ రికార్డ్ చేస్తూ ఉంటాడు. కానీ అక్కడ అతను ఉన్నన్ని రోజులు అతను తినడానికి ఫుడ్ కావాలి. ఆ ఫుడ్ వండటం కోసం అతని ఇల్లు క్లీన్ చేయడం కోసం ఒక అమ్మాయి కావాలి. ఆ పనికి బౌరీ వెళ్తుంది. ఈమె ఇటకల పట్టీలో పని చేయలేకపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఆమెని అదే విధంగా చూస్తూ ఉన్నందుకు. అందుకే ఆ ముంబై నుంచి వచ్చిన అబ్బాయితో తన ఇంట్లోనే ఉంటూ తనకి కావలసిన పనులు చేయాలి అనుకుంటుంది. ప్రతిరోజు అతనికి సేవలు చేస్తూ ఉంటుంది. కొన్ని రోజుల్లోనే ఈమె అతను ప్రేమలో పడుతుంది. ఒక రోజు వీళ్ళిద్దరూ ఒక అడవి మార్గంలోంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అక్కడ వీళ్ళిద్దరూ జాడి కింద పడతారు. అక్కడే వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతారు. ఎవరూ మనల్ని చూడటం లేదు అనుకుంటారు. కానీ బట్టి మేనేజర్ దగ్గర పనిచేసే ఒక అబ్బాయి మొత్తం చూసేస్తాడు. ఈ అబ్బాయి ఆ విషయాన్ని ఈ 5గురు దుష్టులకు చెప్తాడు. ఈ 5గురు బౌరీ మమ్మల్ని కాకుండా ఆ పిల్ల కుంకతో ఇంటిమేట్ అవుతుందా అని ఆ తర్వాత రోజే ఆ ముంబై నుంచి వచ్చిన అబ్బాయిని ఆ ఊరి నడి ఒడ్డులో వేసి బాగా కొట్టిచ్చేస్తారు. ఈ సంఘటనల వల్ల తన భర్త కూడా తనతో తెగదెంపులు చేసుకుంటాడు. ఈ సిచ్యువేషన్ అయిన తర్వాత నుంచి బౌరి ఆ ఊర్లో జీవించడం కష్టమవుతుంది. ఇప్పుడు ఈమె చేసుకోవడం కోసం ఎటువంటి పని లేదు. తన భర్త కూడా తనతో లేడు. ఇప్పుడు ఆమె ఒంటరి అమ్మాయి. కొన్ని రోజులు చాలా కష్టపడుతుంది. చివరికి ఆ ఊర్లో ఉన్న పెద్దవాళ్ళు తన దగ్గర నుంచి ఏమి కోరుకుంటున్నారో అదే ఇవ్వాలి అనుకుంటుంది. ఆమె చౌదరికి తన గ్యాంగ్ కి ఒక మెసేజ్ ను పంపుతుంది. నేను మీతో పడుకోవటం కోసం రెడీ అని. కానీ దానికి బదులుగాని ఆ ఊర్లో ఉన్న మిగతా అమ్మాయిల కన్నా 7 రెట్లు ఎక్కువ డబ్బులు కావాలి అని డిమాండ్ పెడుతుంది. ఆ
అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్ని డబ్బులే అని ఆలోచనలో పడతాడు. కానీ వీళ్ళందరిలోని ఎక్కువగా డబ్బులు ఉన్నవాడు లాలా మాత్రమే. లాలా ఆ రోజు నైటు ఎక్కువ డబ్బులను ఇచ్చి మొదటి రాత్రిని చేసుకుంటాడు. ఆ రాత్రి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా గౌరీ వ్యభిచారాన్ని స్టార్ట్ చేసింది అన్న విషయం తెలిసిపోతుంది. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈమె మీద పిచ్చితో ఉంటారు. డబ్బులు ఉన్న ప్రతి ఒక్కడు, ఈ అమ్మాయి మీద పిచ్చితో ఉన్న ప్రతి ఒక్కడు ఎక్కువ డబ్బుల్ని చెల్లించి ఆ అమ్మాయితో ఒక రాత్రి గడుపుతూ ఉంటారు. చివరికి కూలి పని చేసుకునేవాడు కూడా రెడీ అయిపోతాడు. ఆ ఊర్లో అది నార్మల్ అయిపోతుంది. ఈమె మాత్రం తన గౌరవాన్ని మొత్తం వదిలేసుకుంటుంది. తర్వాత సీన్‌లోని లాయర్ చౌదరి నీ డబ్బులు గమ్ముని రెడీ చేసుకోమని అంటాడు. కానీ అప్పటికే తీర్పు అయిపోయి ఉంటుంది. అయినా గాని లాయర్ ఇంకొక ఐడియాని ఇస్తాడు. మీరు వసంతి అమ్మమ్మ దగ్గరికి వెళ్లి ఆమెతో సెటిల్మెంట్ చేసుకుని కేసు వాపస్ తీసుకోమని ఆవిడకి చెప్పండి. ఆవిడ కేసు వాపస్ తీసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడొచ్చు అంటాడు. చౌదరి వసంతి అమ్మమ్మ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఈ ముసలామె ఆమెని వాళ్ళ అన్నలే రేప్ చేసి చంపేశారు అని చెప్తుంది. ఇక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ చనిపోయిన అమ్మాయి చౌదరి కూతురే. చౌదరి రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకు పుట్టిన అమ్మాయే ఈ వసంతి. ఆ విషయం తెలుసుకున్న చౌదరి ఆలోచనలో పడిపోతాడు. తన కూతురు చనిపోయింది అని చాలా బాధపడి చౌదరి చనిపోతాడు. ఆ ఊరిలో ఉన్న వాళ్ళు ఎవరికీ ఏమీ అర్థం కాదు. చౌదరి ఎందుకు సడన్ గా చనిపోయాడు అని. నెక్స్ట్ సీన్ లోని డాక్టర్ కూతురు ఆరోగ్యం పాడవుతుంది. ఎన్ని మందులు ఇచ్చినా గాని ఆమె ఆరోగ్యం సెట్ అవ్వదు. రోజు రోజుకి ఆమె ఆరోగ్యం పాడవుతూ ఉంటుంది. డాక్టర్ తన కూతురి బ్లడ్ ని తీసుకుని ల్యాబ్ కు పంపిస్తాడు. ల్యాబ్ రిపోర్ట్స్ లోని ఆమెకి ఎయిడ్స్ ఉంది అని తెలుస్తుంది. ఆ రిపోర్ట్స్ చూడగానే డాక్టర్ షాక్ అయిపోతాడు. తన కూతుర్ని కొడుతూ నువ్వు ఎవరి దగ్గర పడుకున్నావు, నీకు ఈ రోగం ఎలా వచ్చింది అని అంటాడు. అప్పుడు ఈమె మన క్లినిక్ లో ఉన్న మీ అసిస్టెంట్ తో నేను ఇంటిమేట్ అయ్యాను అని చెప్తుంది. డాక్టర్ తన అసిస్టెంట్ ని కొట్టి నువ్వు ఎవరెవరి దగ్గరికి వెళ్తుంటావు అని అడుగుతాడు. అతను నేను బౌరీ దగ్గరికి వెళ్తాను అని అంటాడు. అప్పుడే డాక్టర్ కి ఈ విషయం అర్థమవుతుంది. ఈ వ్యాధి బౌరీ దగ్గర నుంచి వచ్చింది అని తెలుసుకుంటాడు. డాక్టర్ చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఎందుకంటే డాక్టర్ కూడా బౌరీతో ఇంటిమేట్ అయ్యాడు. డాక్టర్ ఒక్కడే కాదు, ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులు, ఆ ఊర్లో ఉన్న చాలా మంది కూడా బౌరీ దగ్గరికి ఇంటిమేట్ అవటం కోసం వెళ్ళాడు. అంటే వాళ్ళందరికీ కూడా ఈ రోగం వచ్చింది అని. కొన్ని రోజుల్లోనే ఆ ఊర్లో ఉన్న కొంతమంది చనిపోతూ ఉంటారు. చాలా మందికి అనారోగ్యం వచ్చేస్తూ ఉంటుంది. మీడియాకి ఈ విషయం తెలిసి ఆ ఊరికి ఏదో రోగం సోకింది అని వీడియోలు తీస్తూ ఛానల్స్ లో వేస్తూ ఉంటారు. డాక్టర్స్ అందరూ వచ్చి ఆ ఊర్లో ఉన్న వాళ్ళు బ్లడ్ శాంపుల్స్ ని తీసుకుని టెస్ట్ కి పంపిస్తూ ఉంటారు. అయితే ఆ ఊర్లోని 600 మంది ఉంటేని అందులో 150 మందికి ఎయిడ్స్ వచ్చి ఉంటుంది. ఇంకా చాలా మంది ఆడవాళ్ళకు కూడా ఎయిడ్స్ వ్యాధి సోకి ఉంటుంది. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూని ఈ వ్యాధి ధనవా నుంచే వచ్చింది అని ధనవాని దోషి కింద నిలబెడతారు. అందరూ ధనవాన్ని కొట్టి ఊరికి తీసుకొస్తారు. డాక్టర్స్ ధనవా రిపోర్ట్స్ ను కూడా చెక్ చేస్తారు. అయితే ధనవాకి ఎయిడ్స్ లేదు అని ఆ రిపోర్ట్స్ లో వస్తుంది. అప్పుడే అసలు స్టోరీ ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. ధనవాకి అసలు ఎటువంటి రోగము లేదు. మరి ఈ వ్యాధి ఎక్కడి నుంచి వచ్చింది అంటేని ఆ రోజు ముంబై నుంచి వచ్చిన అబ్బాయికి ఎయిడ్స్ వ్యాధి ఉంది. ఆ అబ్బాయి నుంచి బౌరీకి ఆ వ్యాధి సోకింది. బౌరీ దగ్గరికి అందరూ వెళ్లారు కాబట్టి ఆ వ్యాధి మిగతా వాళ్ళందరికీ కూడా సోకింది. కానీ ఆ రోజు డాక్టర్ కావాలనే ధన్వాకి ఆ వ్యాధి ఉంది అని చెప్పినందుకు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ డాక్టర్ని అలాగే మిగతా పెద్ద మనుషులందరినీ తవిరి కొడుతూ ఉంటారు. పోలీసులు కూడా ఆ ఊర్లో ఉన్న వాళ్ళని వదిలేస్తారు. ధన్వాకి కూడా అసలు ఏం జరిగిందో తెలిసినందుకు ధన్వా చాలా ఫాస్ట్ గా పరిగెట్టుకుంటూ తన భార్య దగ్గరికి వెళ్తాడు. కానీ అప్పటికే బౌరి చనిపోయి ఉంటుంది. ధన్వా నా వల్లే ఇదంతా జరిగింది, నేనే నా భార్యని తప్పుగా అర్థం చేసుకున్నాను అని చాలా బాధపడతాడు. ఇంకా ఆ ఊర్లో ఉన్న ఆ 5గురు ఎదవలు చనిపోవటంతో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఇక్కడి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ మూవీ ద్వారా మీకు ఏం అర్థమైందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.